మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి సంవత్సరం రోజులు కావాల్సిన సందర్భంగా ప్రతి గ్రామం నుండి ప్రతి వాడ నుండి భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఈరోజు గూడూరులో మన పాసిం సునీల్ కుమార్ గారి పిలుపు మేరకు భారీ ఎత్తున కార్లు ఆటోలు ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఈరోజు భారీ స్థాయిలో గూడూరు టౌన్లో ర్యాలీకి బయలుదేరడం జరుగుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఈరోజు కలిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లే అని తెలియజేస్తున్నాను. ఈరోజు పెన్షన్ కూడా స్టార్టింగ్లోనే ఆయన 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. ఆయన చెప్పిన 6 సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారని ప్రజలకు నమ్మకం ఉంది. అదేవిధంగా రాజధాని కట్టే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన ఎమ్మెల్యే గారు ఏ సమస్య వచ్చినా ముందుండి నేనున్నాను అని చెప్పి వచ్చే వ్యక్తి మన పాసిం సునీల్ కుమార్ గారు. నిత్యం అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించే విధంగా నడుచుకుంటాడని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, అందరి సహకారంతో ఈ సంవత్సరం రోజులు ప్రశాంతంగా మన రాష్ట్రం ఉంది. రానున్న 4 సంవత్సరాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న నమ్మకం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను.